ఓం నమస్తే. నేను డాక్టర్ వెంకటాచాగంటి, ప్రెసిడెంట్, యూనివర్సిటీ ఆఫ్ అప్లైడ్ వేదిక్ సైన్సెస్. ఈరోజు మనతో ప్రదీప్ గారు ఉన్నారు. వీరు బెంగళూరు నుంచి. వీరు ఇదివరకు మనకి ఋగ్వేదము లో కొన్ని ప్రశ్నలు, అట్లానే వేదానికి సంబంధించిన ప్రశ్నలు 3 వీడియోలు చేసాం ఇప్పటిదాకా. సో ఋగ్వేదంలో 5వ మండలము 29వ సూక్తము 7వ మంత్రం గురించి ఎక్స్ప్లెనేషన్ లాస్ట్ టైం ఇచ్చాను నేను. దానిలో వివిధ పండితులు అనుకొని చెప్పుకునే వాళ్ళు ఎన్ని తప్పులు చేశారో చూపించాను. సో ఇప్పుడు ఈ 5వ మండలము 29వ సూక్తము 8వ మంత్రం గురించి మాట్లాడబోతున్నాము. అయితే ఈ మాట్లాడేదంతా కూడా రికార్డింగ్ ప్రదీప్ గారు తన ఛానల్లో పెడతారు. సో ఆ ఛానల్ ఏది అన్నది కూడా ఆయన చూపిస్తారు. ప్లస్ నేను కూడా మీకు చెప్తాను దాన్ని విడిగా ప్రచురించి. సో ప్రస్తుతం అయితే ప్రదీప్ గారికి మనము ఆ 8వ మంత్రం గురించి, అంటే 5వ మండలము 29వ సూక్తంలో 8వ మంత్రం గురించి ఆయన వివిధ పండితులు చెప్పింది ఆయన చూపిస్తారు. తర్వాత నేను దానికి ఎందుకు తప్పో చెప్తూ దానికి నా సమాధానం నేను ఇస్తాను. నమస్కారం ప్రదీప్ గారు. నమస్కారం చాగంటి గారు. నమస్కారం. యా. సో మీరు 5వ మండలము 29వ సూక్తము 8వ మంత్రము చూపించండి. చూడగలుగుతున్నారు కదా ఇది? యా, ఇది నాకు పంపించారు మీరు, నాకు గుర్తుంది. చెప్పండి. మీకు స్లైడ్స్ పంపించాను. యా. లాస్ట్ టైం మా 5వ మండలం 29వ సూక్తం 7 డిస్కస్ చేశాము. ఉమ్, 8వ మంత్రంలో కూడా సేమ్. ఏమంటే ఇంద్ర, ఉమ్, నీవు 300 మహిషములు మాంసమును భక్షించినావు, ఉమ్, 3 పాత్రలలో ఉన్న సోమరసం త్రాగినావు, ఉమ్. అప్పుడే నీవు ఋతుని వధించినావు. అంతటా దాసులు స్వామిని ఆహ్వానించినట్లు దేవతలందరూ యుద్ధమునకు గాను సోమపాన పూర్ణుడగు ఇంద్రుని ఆహ్వానించినారు. ఓకే. ఓకే, ఇది ఒక అర్థము. ఇంకో అర్థం అదేనా? సేమ్ అర్థం ఉంది ఇంకోటి కూడా? ఇది ఇంతకుముందు దాశరథి రంగాచార్య ఆయనది. ఇది వచ్చి సేమ్ యూనివర్సిటీ యూనివర్సిటీ ఆఫ్ ఆఫ్ ఆక్స్ఫర్డ్ ఉమ్, వాక్స్ ఉమ్, అది. ఉమ్, దాని దీని ఇక్కడ వెన్ దౌ హ్యాస్ ఈటన్ ద ఫ్లెష్ ఆఫ్ 300 buffaloes, ఉమ్, when thou who art Maghavan has drunk 3 vessels of Soma, ఉమ్, when he had slain Ahi, then all the gods summoned Indra, ఉమ్. full of food, as if he had been a servant to the battle. ఓకే. సో ఇందులో ఇంకా కొన్ని మిగిలినవన్నీ కూడా, ఆ, ఇంకా మిగిలిన అన్ని వర్షన్స్ కూడా సేమ్. ఇంగ్లీష్ సేమ్ ఇదే మీనింగ్ సార్ ఆల్మోస్ట్. యా. ఇప్పుడు అనుకుందాం కాసేపు. ఇప్పుడు ఇక్కడ వెన్ దో హ్యాడ్స్ ఈటెన్ ద ఫ్లెష్ ఆఫ్ 300 బఫెలోస్ అంటే ఎవరు తిన్నారని చెప్తున్నాడు ఇక్కడ? ఇంద్రుడు. ఇంద్రుడు. ఓకే, పైన దాశరథ రంగాచార్యకి వెళ్ళండి. యా, ఇక్కడ ఇంద్ర నీవు మూడు ఆయన డైరెక్ట్ గా చెప్పేస్తుండు, ఇంద్ర నువ్వు తిన్నావు అని. అవునా? భక్షించినావు అంటున్నాడు, బట్ అగ్ని ద్వారా వీళ్ళు ఇచ్చారు హవిస్సు. యా, మాంసంను హవిస్సుగా ఇచ్చినారు, బట్ అది ఇంద్రునికి అందించాడు అగ్ని అన్నట్టు. యా, యా. సో ఇప్పుడు మీరు ఒకటి చెప్పండి. ఫస్ట్ ఇందులో కొన్ని ప్రశ్నలు మనం మాట్లాడుకుందాము. ఇంద్రుడు 300 మహిషుల్ని, అంటే ఎద్దుల్ని తిన్నాడు అన్నారు. 300 ఎద్దుల్ని ఎవరినో ఒక మనిషి తినగలుగుతాడా? ఇంద్రుడు ఫస్ట్ మనిషి కాదు కదండి, దేవుడు అది అనే వాళ్ళ ఉద్దేశం. అది ఉద్దేశం. అది దేవుడికి ఈ ప్రపంచంలో ఆ, ప్రళయాన్ని భక్షించడం తప్పితే, భక్షణ చేయడం మొదలు పెడితే ప్రళయమే తప్పితే ఇంకోటి ఉండదు. కాబట్టి 300 ఎద్దుల్ని తినవలసిన అవసరం ఆయనకి లేదు. దేవుడికి ఆకలి దప్పికలు ఉండవు. ఆకలి దప్పికలు లేని ఇంద్రుడికి 300 తిన్నారని చెప్తున్నాడు. ఒకటి, నంబర్ 1. ఇక్కడ మహిషముల మాంసమును అని ఉంది. అయితే మంత్రానికి వెళ్తే అలా ఉండదు. నేను చూపిస్తాను. ప్రస్తుతం అయితే ఒక లాజికల్ ప్రశ్న ఏంటంటే, 300 మహిషాలను తిన్న తర్వాత మళ్ళీ ఆయన్ని భోజనాలతో పరిపూర్ణం చేశారని చెప్పి నెక్స్ట్ స్లైడ్లో ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ వాళ్ళు ప్రచురించిన దానిలో చూపిస్తున్నారు. చూపించండి మళ్ళీ ఒకసారి దాన్ని. ఇందులో ఇక్కడ వెన్ దో ఆర్ట్ మగవన్ హ్యాడ్ డ్రంక్ ద 3 vessels ఆఫ్ సోమ, వెన్ హీ హ్యాడ్ స్లెయిన్ ఏమ్, దెన్ ఆల్ గాడ్ సమ్మన్ ఇంద్ర ఫుల్ ఆఫ్ ఫుడ్, యాజ్ ఇఫ్ హీ హ్యాడ్ బీన్ ఎ సర్వెంట్ టు ద బ్యాటిల్. సో ఇది అసలు సర్వెంట్ ఏమిటి, బ్యాటిల్ ఏంటి, యుద్ధం ఎక్కడుంది, అది అసలు అహిం అంటే ఏమిటి? వృత్రాసురుడు. సో ఇవన్నీ కూడా ఎంత కన్ఫ్యూజన్గా, వీళ్ళకి అసలు సంస్కృతం రాదు. కేవలం ఎవరో రాసిన దాన్ని వీళ్ళు ట్రాన్స్లేట్ చేసేసుకొని పెట్టేసుకొని ప్రొఫెసర్ ఆఫ్ సాంస్క్రిట్ అని పెట్టుకున్నాడు ఈయన. ఎవరు? హెచ్హెచ్ విల్సన్ అని ఆయన. చాలా తప్పుగా రాస్తున్నారు ఇవి. సో ఎందుకు తప్పుగా రాస్తున్నారో నేను చూపిస్తాను ఇప్పుడు.
సో మళ్ళీ పై మంత్రంకి వెళ్ళండి దాశరథి రంగాచారికి. సో ఇక్కడ ఓ ఇంద్ర నీవు 300 మహిషముల మాంసమును భక్షించినావు. ఓకే, భక్షించినావు అన్న దానికి ఎక్కడన్నా మనకి ఉందా మంత్రంలో అనేది చూడాలి ఫస్ట్ థింగ్. తర్వాత 300 అన్నది ద్వితీయ విభక్తి, అంటే 300 అని. ఓకే, సో కర్మ దాని మీద చేస్తున్నాం కాబట్టి ద్వితీయ విభక్తి 300 అనేది ఇది కాబట్టి ఏమంటారు దాన్ని బహువచనం కాబట్టి 300 మాంసమును భక్షించినావు. మాంసం శబ్దం ఉందా అందులో? తర్వాత పాత్రలో ఉన్న సోమమును, పాత్రలు ఉన్నాయా ఫస్ట్? సోమరసమును తాగినావు అన్నాడు. అక్కడ సోమరసాన్ని తాగినాడు అన్నది మటుకు స్పష్టంగా ఉంది అక్కడ. అయితే ఇక్కడ అప్పుడే నీవు వృత్రుని వధించినావు, అప్పుడే నీవు అన్నది ఎక్కడా లేదు. కాకపోతే ఏంటంటే ఒక క్రియ జరిగిన తర్వాత ఇంకో క్రియ జరిగితే అప్పుడు మనము ఈ క్రియ జరిగిందని చెప్పొచ్చు, అందులో అలా ఉంది. అయితే ఇలా వృత్రాసురుని చంపడం అనేది ఉంది డెఫినెట్గా. అయితే చంపడం అంటే హననం చేయడం అని ఉంది కరెక్ట్గా. స్వామిని ఆహ్వానించినట్లు, ఇక్కడ స్వామిని ఆహ్వానించినట్లు దేవతలందరూ యుద్ధమునకు గాన సోమపాన పూర్ణకు ఇంద్రుని ఆహ్వానించారు. ఇది వాళ్ళు చెప్తున్న రహస్యం. ఇది లెటస్ లెట్ సి. ఇప్పుడు దీన్ని మీరు బాగా దృష్టిలో పెట్టుకోండి. ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. ఓకే, స్టాప్ షేర్ చేయాలి. నేను షేర్ చేస్తా, మీరు తీసేయండి షేరింగ్. యాక్చువల్గా మీరు లాస్ట్ టైం చెప్పిన ఎక్స్ప్లెనేషన్ మోరాలెస్ దీనికి కూడా సరిపోతుంది, ఎందుకంటే అక్కడ మహిష అనే మీనింగ్స్ అన్ని వీళ్ళు బఫ్లో రాసారు అని చెప్పారు కాబట్టి. రాజు అని చెప్పాం మనం. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఈ మంత్రానికి ఇక్కడ ఈ మంత్రంలో ఇది పంక్తి, ఇది స్వరాట్ పంక్తి. అంటే పంక్తి అంటే 40 అక్షరాలు ఉంటాయి కాబట్టి స్వరాట్ పంక్తి కాబట్టి ఎక్కువ ఉంటాయి. 42 అక్షరాలు ఉన్నాయి దీనికి. సో ఇందులో 42 అక్షరాలు గల దీనికి మనము అర్థం చెప్పుకుందాము. ఏదైతే 3 పైగా ఇందులో నా అని వచ్చింది. ఇక్కడ నా అంటే వలే అని అర్థం, అంటే ఉపమాలంకారం ఉంటుందన్నమాట. ఉపమాలంకారం అంటే వలే, చంద్రబింబం వలే నీ ముఖం ఉన్నది అన్నప్పుడు వలే అన్నది వస్తుంది కదా, అట్లా అన్నమాట. సో ఏదైతే ఇప్పుడు యత్ అంటే ఏదైతే 300 కంటే ఎక్కువ, మహిషాణం మంత్రంలో క్లియర్గా మహిషాణం అనుంది. మహిషాణం అన్నది షష్ఠీ విభక్తి. షష్ఠి అంటే ఇప్పుడు యొక్క రామస్య అన్నట్టు రాముడి యొక్క అని చెప్తున్నట్టుగా మహిషాణం అంటే మహిషుల యొక్క నడుస్తుందన్నమాట. మహిషుల యొక్క అంటే రాజుల యొక్క. అగహ హరింపదగినవాడు. అగహ అంటే పాపము, హరించుట ఇలాంటివన్నీ వస్తాయి అన్నమాట. అగహ అంటే హరింపదగినవాడు. ఇది 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 ప్రథమా విభక్తి కాబట్టి. సో హరింపదగినవాడు. మఘవాన్ అన్నది ఒక ఒక వర్డ్ అనమాట. ఓకే, ఇదం మైదం ఇంద్రియం దదాత్వస్మాన్ రాయో మగవాన్ అని వస్తుందన్నమాట. ఈ మగవా శబ్దం ఏదైతే ఉందో, ఈ మగవ అంటే హే ఇంద్ర, హే చక్రవర్తి అని చెప్పడం అనమాట. చక్రవర్తి అనే అర్థానికి మగవా అని వస్తుంది అనమాట. మాహ అంటే మాసము, చంద్రుడు అని 2 అర్థాలు వస్తాయి. చంద్రుడు సోమరసముతో కూడిన 3 సరస్సులను త్రాగినట్లు అంటే పాలించునట్లు నువ్వును పాలిస్తావు. ఎలా అని చెప్పి ఇక్కడ చెప్తున్నాడు. మళ్ళీ చెప్తూ ఇక్కడ ఫస్ట్ ఇక్కడి నుంచి 3 యచ్చత అన్న దగ్గర 3 యత్ శత అని వస్తుంది. సో అక్కడి నుంచి సౌమ్యాపాహ అక్కడ దాకా అనమాట. సో సౌమ్య అపాహ, అపాహ అంటే పాస్ట్ టెన్స్ అనమాట, జరిగినట్టు, జరిగిపోయింది. పాహ అంటే పాలించినట్లు, తాగినట్లు. ఇప్పుడు నేను నీళ్లు నోట్లో తీసుకున్నట్లా, నోట్లో తీసుకున్నప్పుడు అది నోరు ఇట్లా మూసేస్తాం అనమాట. అంటే ఏంటి, నీటిని మనం నోట్లో పెట్టుకుంటాం. అంటే తాగినట్లు, పాలించినట్లు కూడా. దేన్నైతే మనము దాని మీద కమాండ్ ఉంటుందో అది పాలించినట్లు లెక్క అనమాట. సో దేర్ ఫోర్ ఇక్కడ ఈ దానిలో కూడా 3 సరస్సులను, ఏ సరస్సులు, సరాంసి అన్నాడు కాబట్టి ప్లూరల్. అయితే ప్లూరల్లో ప్రథమా విభక్తి, ద్వితీయ విభక్తి రెండిట్లోనే వస్తుంది, ఎందుకంటే ఇది నపుంసకలింగం కాబట్టి. సరాంసి అన్నప్పుడు. సో బాగుంది. ఏమిటా 3 సరస్సులు? పాలు నంబర్ 1, అది అమృతంతో సమానం అనమాట. అందుకని సోమరసంతో కూడినది, పాలు సోమరసంతో కూడినది. నీరు, నీరు కూడా. సో చంద్రుడి కళలతోనే నీరు కూడా దానిలో భేషజం పెరుగుతుందన్నమాట. సో అది వేద మంత్రాల్లో ఉంది. అలానే ఇంకోటి తేనె. సో ఈ మూడిట్లో కూడా, ఈ 3 సరస్సుల్లో కూడా మనకి చంద్రుడి గుణాల మూలంగా చంద్రుడు పాలిస్తాడు వీటిని.
సో పుష్టికారకమైన అనమాట. సో ఇవి వస్తాయి. ఎలా అయితే సోమరసంతో కూడినటువంటి ఈ మూడింటిని చంద్రుడు పాలిస్తున్నాడో, అలానే చక్రవర్తి ఈ 300 రాజ్యాలకు సంబంధించిన రాజులు నువ్వు పాలిస్తావు అని చెప్పటం అన్నమాట. అంటే 300 రాజులకి నేతృత్వం వహిస్తున్న వాడు మాత్రమే చక్రవర్తి కాగలడు, సార్వభౌముడు అంటారు. సో చక్రవర్తి అన్నవాళ్ళు దేశంలో మనకి నల చక్రవర్తి ఉన్నాడు, అలానే రాముడు చక్రవర్తిగా ఉన్నాడు, అలానే ఇంకొక చక్రవర్తి ఉన్నాడు. ఇలా చక్రవర్తులు అంటే ఏంటి, 300 రాజులకు పైన. ఇక్కడ చూడండి శతా అనుంది. శత అంటే 100, శత అన్నది 100 కంటే ఎక్కువైనప్పుడు. సో దేర్ ఫోర్ 300 కంటే ఎక్కువ మంది రాజులు ఉంటే మైషాణం రాజుల యొక్క హరింపదగిన వాడు చక్రవర్తి వాళ్ళ దగ్గర నుంచి పన్ను వసూలు చేస్తాడు. సో పన్ను వసూలు చేసి వాళ్ళకే మేలు చేస్తాడు. అది ఆయన తినడానికి కోసం కాదు, మేలు చేస్తాడు. అలానే ఎలా అయితే చంద్రుడు సోమరసంతో కూడిన ఈ మూడింటిని పుష్టికారకంగా చేస్తాడో, ఆ రాజులను కూడా పుష్టికారకంగా చేస్తాడు ఆయన. చేసి ప్రపంచాన్ని సుభిక్షంగా ఉంచుతాడు. అలాంటి వాడు చక్రవర్తి అనమాట. ఎలాగైతే ఇక్కడ ఉంది, ఎలాగైతే భారము మోయినది మేఘమును, భరం అంటే భారం మోయినది, ఏ భారం వస్తుంది, నీటి భారాన్ని. మేఘమును, అహిం అంటే మేఘమును, జఘాన హననము చేయుటకు, యత్ ఏదైతే కారణము, విశ్వే లోకములో, దేవాహ దేవతలు, కారం కర్తను, ఇంద్రాయ ఇంద్రుని కొరకు చతుర్థి విభక్తి, అహ్వంత ఆహ్వానించారో, ఎలా అయితే కర్తని ఇంద్రుడి కొరకు దేవతలు ఆహ్వానించారో, ఈ దేవతలు ఎవరు అంటే మనుషులే దేవతలు. మానవుల్లో ఉత్తమ గుణాలు కలిగిన వాళ్ళు మాత్రమే యజ్ఞం చేస్తారు. యజ్ఞం చేయని వాడు ఉత్తమ గుణాలు లేనట్టే లెక్క అనమాట. సో యజ్ఞం చేయవాడిని పిలుస్తారు, ఆ కర్తని. ఎవరైతే ఇంద్రుని కొరకు, ఇంద్రుని మేఘాల్ని హననం చేయడం కోసం పిలుస్తారు. అప్పుడే సుభిక్షంగా మనకి వర్షాలు పడి బాగుంటుంది. సో అవన్నీ కూడా ఎలా అయితే చేస్తారో, అలానే ఈ రాజులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చక్రవర్తిని ఆహ్వానించాలి. చక్రవర్తిని ఆహ్వానించి మాకు ఈ మేలు చేయండి అని చెప్తే ఆయన చేస్తాడు అనమాట. అంటే ఒక చోట ఉన్న దాన్ని ఇంకో చోటికి, ఇంకో చోట ఉన్న ఇంకో చోట డిస్ట్రిబ్యూట్ చేస్తాడు. ఎలా అయితే మనకి సెంట్రల్ గవర్నమెంట్ చేస్తుందో, ఇప్పుడు అన్ని అన్ని రాష్ట్రాల నుంచి ట్యాక్స్ కలెక్ట్ చేస్తుంది. కలెక్ట్ చేసి ఏదన్నా ఒక రాష్ట్రానికి ఎక్కువ అవసరమైతే ఇస్తుంది. ఎక్కడెక్కడ ఇవ్వాలో అక్కడ ఇచ్చి ఆ పరిస్థితిని చక్కబెడుతుంది. అలానే ఎక్కడన్నా సడన్గా భూకంపాలు వస్తే సెంట్రల్ గవర్నమెంట్ వచ్చి హెల్ప్ చేస్తుంది. అలా ఈ చక్రవర్తి రాజు చేయాలన్నమాట. సో ఇది రాజుల యొక్క గుణం చెప్పటమే ఈ యొక్క చాప్టర్లో మొత్తం లక్షణం. సో ఇది ఇందులో భక్షణ అన్న పదం ఎక్కడన్నా ఉందా? లేదు. మహిషాణం అంటే అది షష్ఠి విభక్తి, రాజుల యొక్క లేకపోతే ఎద్దుల యొక్క అని రావాలి. ఒకవేళ ఎద్దు అని తీసుకుంటే ఇక్కడ మాంసం అనేది లేనే లేదు. సో దేర్ ఫోర్ ఇక్కడ మాహ అని చూసి మాంసం అనుకున్నారేమో, అది తప్పది. చంద్రుడు లేకపోతే మాసము అని వస్తుంది. మాసము అంటే నెల. సో ఇలా వస్తుంది, ఎందుకంటే చంద్రుడు నెలకి సంబంధం ఉంది కాబట్టి నెల అని వస్తుంది అనమాట. సో ఇలాంటి అర్థాలు వస్తాయి కానీ వేరే అర్థాలు రావు. సో అపాహ పాలించునట్లు అని చెప్పి స్పష్టంగా చెప్తున్నాడు. ఎలా అయితే రెగ్యులర్గా చంద్రుడు పరిపాలిస్తుంటాడో ఈ మూడింటిని, అలానే మమ్మల్ని కూడా పరిపాలించు అని చెప్పడం ఈ మంత్రం యొక్క లక్షణం. ఇందులో ఇక్కడ చూడండి, మగవా అంటే ఇంద్రహ, ఇక్కడ ఇంద్రాయ ఇంద్రుని కొరకు, ఈ రెండు చూడండి. అలా వలే అనేది ఎలాగైతే అన్నదానికి అర్థం అన్నమాట. ఎట్లా అయితే దేవతలందరికీ ఇంద్రుడు రాజో, అలానే ఈ మహిషాణం ఈ రాజులందరికీ ఇంద్రుడు అంటే చక్రవర్తి రాజు అనమాట. సో దేర్ ఫోర్ అలా మనము ఈ అర్థాన్ని తీసుకొని చెప్పుకోవాలి. కానీ భక్షణ చేశాడు, మూడిట్లో వాటిని తాగేశాడు, సోమరసాన్ని తాగేశాడు, 300 ఎద్దుల్ని భక్షించేవాడు పరమాత్ముడా. పరమాత్ముడికి ఎద్దును భక్షించాలంటే ఎద్దులను పుట్టించడం ఎందుకైనా, ఆయనే తినగలడు. ఎవడో దాన్ని చంపి ఇవ్వక్కర్లేదు ఆయనకి. సో భగవంతుడు ఇంత సృష్టి చేసిన వాడు, ఆయన తినగలుగుతాడు, సమస్య లేదు. ఎక్కడ కావాలంటే అక్కడ తినగలుగుతాడు. అడవిలో కొన్ని కోటాను కోట్ల జీవరాశులు ఉన్నాయి, ఆయన తినగలుగుతాడు. ఆయన తినేది ఒకటే ఒకటి, ప్రళయంలో మొత్తం సృష్టిని తినేస్తాడు ఆయన, తినేసి మళ్ళీ పుట్టిస్తాడు ఆయన. సో అది దీని మంత్రానికి అర్థం. సో ఈ మంత్రంలో మీరు ఆ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ కానీ దాసరి రంగాచార్య కానీ మహిషాణం అనే దానికి తప్పు అర్థాలు రాశారు. వాళ్ళు ద్వితీయ వ్యక్తిలో రాశారు, తప్పు. ఇప్పుడు నేను ఎద్దులను తోలుకొని వెళ్తున్నాను, ఎద్దులను తోలుకొని, ఎద్దుల యొక్క అన్నప్పుడు యొక్క ఏమిటి, కొమ్ములను తీసుకున్నాను, ఎద్దుల యొక్క పేడ కింద పడి తీసుకున్నాను, ఇలా అవుతాయి. కానీ యొక్క వానికి సంబంధించిన వాటి యొక్క అవుతుంది. సో అది షష్ఠీ విభక్తి అవుతుంది.
సో ఇక్కడ మహిషాణం అన్నది షష్ఠీ విభక్తి కానీ ద్వితీయ విభక్తి కాదు, అది తప్పు. ఏ సంస్కృత పండితుడు అని అడగండి, చెప్పేస్తాడు. యొక్క అన్నప్పుడు ఆ యొక్క ఏమిటో చెప్పాలి. అదే ఇక్కడ మనకి రాజులకి చక్రవర్తికి ఉన్న సంబంధం చెప్తున్నాం. ఈ మొత్తం ఈ చాప్టర్ అంతా రాజుల గురించే. ప్రీవియస్లో కూడా నేను రాజు గురించే చెప్పాను మీకు. సో ఒక రాజు గురించి చెప్పి, ప్రీవియస్ దానిలో ఒక రాజు గురించి చెప్పి, ఇప్పుడు రాజులకు రారాజు అయిన చక్రవర్తి గురించి చెప్పబడింది ఈ మంత్రం. సార్ ఇది మనకు ట్రాన్స్లేషన్స్ లో ఇంత వేరియేషన్ వస్తుంది కాబట్టి ఉమ్, యాక్చువల్ గా వీళ్ళకు ఈయన దాసరి రంగాచార్యులు బుక్ లో కూడా రాశాడు సార్. అంటే అతను ఆయన ఏం రాశారంటే ఇట్లా వేదాంగాలు చదవాలి, లేకపోతే వేదాలను తప్పుగా అర్థం చేసుకుంటారు, అవన్నీ ఎలా చదవాలి, ఏం చదవాలి అవన్నీ రాశాడు ఆయన కూడా. ఉమ్. మరి ఆయన ఎందుకు తప్పుగా ట్రాన్స్లేట్ చేసి ఉంటాడు అని అనుకుంటున్నారు? లేకపోతే నీకు అదొకటి వర్షన్. ఇంకోటి వచ్చి నిరుక్త అనేది మహర్షి యాస్క రాశారు. ఉమ్, ప్లస్ పనిని యొక్క గ్రామర్ అవన్నీ కూడా, అవి రెండు చాలా మెయిన్ వేదాస్ని కరెక్ట్ గా ఇంటర్ప్రిట్ చేయడానికి. ఉమ్. దాన్ని ఆర్ష సాంప్రదాయం అంటారు. మహా దయానంది మహా మహర్షి దయానంది సరస్వతి వాళ్ళది. అదే కాదు, ఆయన అందరూ వర్షన్ అందరూ కూడా షడాంగాలే అంటారు. ఎవరైనా సరే షడాంగాలు చదవందే రాదు. ఆ షడాంగాలు శిక్ష, తర్వాత వ్యాకరణం అష్టాధ్యాయి, నిరుక్తము, ఇలాంటివన్నీ కలిపి షడాంగాలు 6 అంగాలు ఉన్నాయన్నమాట. ఈ 6 అంగాలు చదవాల్సిందే. చదవకుండా మనం ఏం చేయలేం. ఉమ్, అదే ఆర్ష ట్రెడిషన్ లో ఈ దయానంద మహర్షి వాళ్ళు వస్తారు. ఉమ్. ఆయన వచ్చి ఆయన ట్రాన్స్లేషన్ వర్షన్స్ వచ్చి ఇవి అనిమల్స్ గురించి కానీ సాక్రిఫైసెస్ ఏమి ఉండదు. నా మెయిన్ క్వశ్చన్ యాక్చువల్ గా మనం ఈ శ్లోకాల ఎగ్జాంపుల్ తీసుకున్న బేసిక్ క్వశ్చన్ ఏమంటే అనిమల్ సాక్రిఫైసెస్ వేదాస్ లో ఉన్నాయా అనేది మన మెయిన్ క్వశ్చన్. దానికి ఒక ఎగ్జాంపుల్ గా ఈ రెండు మనం డిస్కస్ చేసాం యాక్చువల్ గా. అది నా మెయిన్ క్వశ్చన్ కదా. అవునండి, బాగా ఆ చెప్పారు క్వశ్చన్ లో ఇది. ఉమ్, ఉమ్. ఆ క్వశ్చన్ తీసుకుంటే ఇప్పుడు మీరు సునషేప, అది కూడా వేదాస్ ఒక ఉంటుంది కదా, ఆయన కూడా ఒక యూప స్తంభాన్ని సునపసే కట్టేస్తారు. సునపసేపహ అన్నది ఒక ఋషి పేరు. సునషేపుడు ఆయన ఓ ఋషి వాళ్ళ ఒక అబ్బాయి, ఆయన ఒక వేద ఋషి. ఉమ్. ఆమ్, అదొక స్టోరీ ఉంటుంది. దాంట్లో కూడా ఆయన యూప స్తంభాన్ని కట్టి నరబలి చేద్దాం అనుకుంటారు కదా. మరి అది సాక్రిఫైసెస్ కదా మన మెయిన్ క్వశ్చన్. కాదండి. అనిమల్ గా ఆహా. 5 టైప్స్ ఆఫ్ పశువు ఉంటది కదా వేదాస్ లో. ఉమ్. ఒకటి వచ్చి మనిషి, ఆవు, హార్స్, మేక, షీప్. నేను చెప్తాను. ఇప్పుడు మనిషి, యజ్ఞం చేసేవాడు మనిషి కాడు, మనిషి కావాలి. అవునా? తర్వాత ఆవు. ఆవు ఎందుకుంటే ఆవు పాలు తీసుకుంటాం. తర్వాత మేక ఎందుకుంటే మేక పాలు తీసుకుంటాం. ఆ తర్వాత గుర్రం ఎందుకుందంటే గుర్రాన్ని ఆహవనీయ యజ్ఞానికి, ఆహవనీయ కుండం ఉంటుంది, యజ్ఞకుండం. త్రేతాగ్నిలో ఆహవనీయ యజ్ఞం ఉంటుంది. ఆ యజ్ఞకుండం చుట్టూ దాన్ని ఫస్ట్ తిప్పి ఆ వాటిలో ఉన్న సమిదల్ని తొక్కిచ్చి అప్పుడు గుర్రాన్ని పక్క తీసుకెళ్తాం అనమాట. సో ఇది ఎప్పుడు జరుగుతుంది, ఎప్పుడు పెద్ద పెద్ద యజ్ఞాల్లో జరుగుతుంది. ఎందుకంటే ఆహవనీయ యజ్ఞం అంటే అది సూర్యుడికి సంబంధించిన లొకేషన్ అనమాట. అంటే తూర్పు దిక్కున ఉంటుంది అది. అదే పడమర దిక్కున ఉండేది మనకి గార్హపత్యాగ్ని అని ఉంటుంది. సో అది సర్క్యులర్గా ఉంటుంది. అలానే మనకి దక్షిణ దిక్కున మనకి అర్ధచంద్రాకారంలో ఉండేది ఇంద్రుడికి సంబంధించింది, అంటే విద్యుత్తుకు సంబంధించింది. సో అగ్ని, విద్యుత్తు, సూర్యుడు, ఈ 3 రశ్ములు, 3 విద్యుత్తు జ్యోతిష్యులు అంటాం. ఈ జ్యోతిషకు సంబంధించింది కాబట్టి మూడింటిని పెట్టి అశ్వము అంటే ఒక అర్థము సూర్యకిరణాలు. సో సూర్యకిరణాలను అశ్వం అంటాం, ఎందుకంటే అతి వేగంగా వెళ్తాయి కాబట్టి. సో ఆ అశ్వానికి సంబంధించింది కాబట్టి అశ్వాన్ని అట్లా చుట్టూ తిప్పి రిప్రజెంటేషన్ చేస్తాం. ఇవన్నీ కూడా మన వాళ్ళు మర్చిపోకుండా ఉండడం కోసము ఒక సింబాలైజేషన్ చేశారు తప్పితే అక్కడ ఇంకేం లేదు. ఇప్పుడు ఆవు పాలు ఎందుకు అవసరము అంటే, ఎప్పుడైతే సోమయాగాలు చేస్తూ ఉంటామో అలాంటి యాగాల్లో ప్రవర్గ్యాన ప్రాసెస్ ఉంటుంది. దానిలో ఆవు పాలు, మేక పాలు కలిపి చేస్తాం, తప్పదు. అలానే మనకి ఇప్పుడు ఈ గుర్రం ఎందుకు తెచ్చామంటే ఇలా తిప్పడానికి అన్నమాట. సో ఇలా జంతువులు, ఈవెన్ మనము జంతువులు, రకరకాల జంతువులు ఏంటంటే చేపల్ని, వాటిని కూడా తెచ్చి పెడతాం, కుండల్లో పెట్టి పెడతాం. ఎందుకంటే ప్రతి జీవరాశికి అది మేలు చేయాలని. ఇప్పుడు చేపలను తెచ్చామనుకోండి, చేపలతో ఏం పని అంటే ఇప్పుడు ఈ వాయువు ఏదైతే యజ్ఞంలో వదిలిన వాయువుని ఆ నీళ్ళలో తీసుకుంటుందో ఆ చేపలు తీసుకుంటాయి. ఆ చేపలను మళ్ళీ పాండ్స్లో వదులుతారు. వదిలినప్పుడు అవి మనకి వ్యాక్సిన్ లాగా పనిచేస్తాయి. మీకు తెలుసా? మీకు చిన్నప్పుడు ఒక వ్యాక్సిన్ తీసుకుని ఉంటారు, ఏదంటే పోలియో రాకుండా. సో అది పోలియో రాకుండా వ్యాక్సిన్ తీసుకుంటే ఏమవుతుంది, దేశంలో చాలామంది పిల్లలకి ఇచ్చారు. ఇవ్వడం మూలంగా పోలియో రాకుండా ఎట్లా అవుతుందంటే, ఆ పిల్లలు, వ్యాక్సిన్ తీసుకున్న పిల్లలు భోజనం చేసిన తర్వాత టాయిలెట్కి వెళ్తే
బహిర్భూమిలో టాయిలెట్కి వెళ్ళినప్పుడు ఆ టాయిలెట్లో ఆ వ్యాక్సిన్ గుణాలు వచ్చేస్తాయి. సో ఆ వాయువులో కలిసి మిగతా పిల్లలకి ఆటోమేటిక్గా ఆ వ్యాక్సిన్ వచ్చేస్తుంది అని చెప్పి నమ్మకంతో. సో అది నిజమే ఆ మాట. అలానే యజ్ఞాల్లో కూడా యజ్ఞవాయువు మనం వదులుతాం కదా, ఆ వాయువు ఏదైతే ఉందో నీళ్ళల్లోకి చెట్లలోకి అన్నిటిలోకి వెళ్తాయి అనమాట. సో అందుకనే రకరకాల విత్తనాలను కూడా తెచ్చి పెడతారు. పెట్టి అప్పుడు వాటిని భూమిలో పాతితే కనుక ఆ లక్షణాలతో అది బ్రహ్మాండంగా పెరిగి మంచి ఫ్రూట్ ఇస్తుంది అనమాట. ఇది ఈ కోరికతో మనం సోమయాగాలు చేసేవాళ్ళు. సోమయాగం అంటే సర్వ పదార్థాలని సోమము అంటారు. అలానే సోమరసం ఉంటుంది. అంటే పర్టికులర్ తీగల నుంచి తీసిన రసం ఉంటుంది. సో ఇవన్నీ పుష్టికారకాలు అనమాట. ఇవన్నీ చేయడం కోసం రాజుకు అధికారం ఉంది. రాజు ఇలాంటివన్నీ చేయిస్తూ ఉంటాడనమాట. అలానే రాజు ఈ కర్తను కూడా పిలుస్తాడు. పిలిచి ఇలాంటి యాగాలు అవి చేయిస్తాడు. సో ఎప్పుడన్నా గుర్తుపెట్టుకోండి, రాజసూయ యాగము అని చేస్తూ ఉంటారు. రాజసూయ యాగం అంటే ఏమవుతుందంటే రాజు ఏం చేస్తాడు, ఈ యొక్క మిగతా రాజులందరికీ సంబంధించిన గుర్రాన్ని పంపిస్తాడు, అశ్వాన్ని పంపించి ఇవి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, ఇవి మీరు ఫాలో అవుతుండాలి, ప్రజల్ని సుభిక్షంగా పరిపాలించాలంటే అని రూల్స్ పెడతాడు. ఆ రూల్స్ మీరు అగ్రీ కాకపోతే మాతో యుద్ధం చేయాల్సి వస్తుంది, మిమ్మల్ని అడిచేసి వేరే రాజును పెడతామని చెప్తాడు అక్కడ. అది ఆక్యుపై చేయడానికి కాదు, ఇంకో రాజును పెట్టాలి. లేదు మీరు అగ్రీ అయితే కప్పం కట్టండి, కప్పం కట్టి మీరు అది ఫాలో అవ్వండి అని చెప్తే మిగతా రాజులు కూడా కప్పం కట్టి ఫాలో అవుతారు. అప్పుడు ఈయన ఆ ధనాన్ని తెచ్చిపెట్టుకొని ఏదన్నా రాజ్యంలో అరిష్టం వస్తే కనుక ఆయన ఆ రాజ్యానికి ఈ ధనాన్ని ఇచ్చి కాపాడుతూ ఉంటాడు అనమాట. సో ఇలా చేసే ప్రక్రియనే ఈ మంత్రాల్లో ఉన్నాయి తప్పితే వేరే రకంగా లేవు. మనం అలా అర్థం చేసుకోవడం తప్పు అవుతుంది. దాశరథి రంగాచార్య గారు ఆయన ఎందుకు అలా రాశాడు, ఆయన ఏం చేశాడు అన్నది మనం కూర్చొని మాట్లాడడానికి ఆయన లేడు ఇప్పుడు. సో ప్లస్ ఇంకోటి ఏంటంటే మా స్టూడెంట్స్, యూనివర్సిటీ ఆఫ్ అప్లైడ్ వేదిక్ సైన్సెస్ స్టూడెంట్స్ అందరూ కూడా ఇంకొక ఏడాదిలో వాళ్ళు చాలా మటుకు ఈ వేద మంత్రాలకు అర్థాలు చెప్పగలిగే స్థితికి వస్తారు. పరిపూర్ణంగా అయిపోతారు అని అనకని వస్తారు. అక్కడి నుంచి వాళ్ళ అనుభవంతో వాళ్ళు చెప్పుకుంటూ పోతున్నప్పుడు ఆటోమేటిక్గా మనము వేదంలో ఉన్న లుకలుకలు ఎక్కడున్న ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ వాళ్ళు వీళ్ళు రాసిన వాళ్ళందరినీ కూర్చోపెట్టి నాయన ఇవి తప్పులు, మీరు ఇలా ప్రచారం చేయకనే మనం చెప్పుకుంటాం. సో ఇది జరుగుతుంది. జరగడానికి కొంత టైం పడుతుంది. మాకెవరు ఫండింగ్ ఇవ్వట్లేదు, అంటే ఇవ్వలేదు. ఇచ్చుండుంటే కనుక ఇంకా తొందరగా జరిగేది. ఇంకా వేద పండితులు ఇంకా అందరినీ కలెక్ట్ చేసి కూర్చోబెడతాం. అది ఎట్లన్నా జరిగే ప్రక్రియే. ఈ నెక్స్ట్ 5 years జరిగే ప్రక్రియ అదే అనమాట. సో దెర్ ఫోర్ అప్పుడు మీకు ఈ తప్పులు ఉన్నవన్నీ లుకలుకలన్నీ పోతాయి. ఎవడు పడితే వాడు రాసినవన్నీ ఇప్పుడు చూడండి, మహిషాణం అనేది షష్ఠీ విభక్తిలో ఉండే ద్వితీయ విభక్తిలో చెప్పడం అంటే వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు చెప్పుకుంటున్నారు. వాళ్ళకి అర్థమైంది తక్కువ, గోల ఎక్కువగా ఉంది. సో అలా చేయకూడదు వాళ్ళు. సో కొన్ని కొన్ని ఏమవుతాయంటే విభక్తులు ఉంటాయి. ఎలా ఉంటాయంటే అది ఒక 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 చోట అది సప్తమి విభక్తిలో ఉన్నా కానీ అది మనం పంచమి విభక్తిలోనో తృతీయ విభక్తిలోనో చెప్పుకునే అవకాశం ఉంటుంది. దానికి రూల్స్ ఉంటాయి. కానీ ఈ రూల్స్లో ఇది రాదనమాట. పాణిని మహర్షి రూల్స్ ఉన్నాయి అవి కొన్ని. సో అలాంటివన్నీ కూడా ఉంటాయి. అప్పుడు మనం చెప్పు సమాసాలు ఉంటాయి, కొన్ని సందులు ఉంటాయి. కొన్ని సమాసాల్లో ఇప్పుడు మనకి తత్పురుష సమాసాలు వస్తాయి. తత్పురుష సమాసాలు వచ్చినప్పుడు అది ద్వితీయ తత్పురుషమా తృతీయ తత్పురుషమా అంటే ఆ పదాన్ని బట్టి చెప్తాం అనమాట. కొన్ని కొన్ని పదాలు తృతీయ తత్పురుషానికి సరిపోతాయి. కొన్ని కొన్ని పదాలు అలా అయితేనే మీరు దీన్ని ఈ తృతీయ తత్పురుషుని తీసుకోవాలని చెప్తున్నాం పాణిని మహర్షి. సో అవన్నీ సూత్రాలు ఉన్నాయి. ఆ సూత్రాలని తీసుకొని ప్రతి పదాన్ని తీసుకొని గుణించి గణించి అప్పుడు చెప్తారు సమాధానం. సో దెర్ ఫోర్ అలా కాకుండా ఇష్టం వచ్చినట్టు చెప్పేశారు. ఇప్పుడు వాళ్ళు రాసేశారు, పదానికి అర్థం రాయట్లేదు. ఇప్పుడు వాళ్ళు ఈచ్ పదానికి అర్థం రాయాలి. రాసినప్పుడు క్రియాపదమా కాదా కూడా చెప్పాలి. క్రియాపదంలో కూడా పాస్ట్ టెన్స్లో జరిగిన ఒక విషయం జరిగిన తర్వాత జరుగుతోందా, జరగకముందు జరుగుతోందా కూడా చెప్పాలి. సో ఇవన్నీ కూడా మనకి ఆ, ఆ, సంస్కృతం యొక్క వ్యాకరణంలో వస్తాయి అన్నమాట. సో వ్యాకరణ పరంగా చెప్పుకోవాలి మనం. సో అందుకని నేను ప్రయత్నంతో చెప్తున్నాను మీ అందరికీ. సో ఇది మనకి నెక్స్ట్ 5 yearsలో మేము చేయబోయేది అదే. మా స్టూడెంట్స్, యూనివర్సిటీ స్టూడెంట్స్ అందరూ కలిసి వేదమంత్రాలకి సరి అయిన అర్థం చేస్తూ వాళ్ళు మిగతా వాళ్ళు చేసిన తప్పుల్ని ఎండగడుతూ మేము ముందుకు సాగు. ఇప్పటిదాకా ఎవరు చేయలేదా సుధా, అంటే ఇప్పటిదాకా చేశారు. మహర్షి దయానంద సరస్వతి చేశాడు. కానీ ఆయన చేసిన దాన్ని కంటిన్యూ చేయడానికి అప్పట్లో ఇంత ప్రింట్ మీడియా లేదు కదా, ఇంత ఇంటర్నెట్ మీడియా లేదు, ఇంత ఫోకస్డ్ లేదనమాట. సో దేర్ ఫోర్ అప్పుడు వాళ్ళు చేయలేకపోయారు. వాళ్ళు చేసిందంతా బుక్స్లో ప్రింట్ అయి ఉంది. ఎంతవరకు ఉందో అంతవరకు ఉంది. కానీ మిగతా వాళ్ళు ఏం చేస్తారంటే దాన్ని ఆయన రాసిన శైలిలో మేము రాసేస్తున్నాం కదా అని చెప్పి ఆయన పేరు మీద కొంతమంది రాసేసుకుంటున్నారు. సో అది వాళ్ళకి కూడా పూర్తి జ్ఞానం ఉందా లేదా అంటే అది నాకు తెలియదు. మరి వాళ్ళని ఎవరు నేను పరిశీలించలేదు. కానీ ఇలా అడిగినప్పుడు మటుకు నేను ఇవి అని చెప్తున్నాను. ఓకేనా ప్రదీప్?
సార్ అదే మరి సునష్ షేప అనే అతను అజిరాత అనే ఆ, ఉంటాడు కదా. అతన్ని వేద శ్లోకంలో మీరు వేదంలో చదివారు కాబట్టి ఆ సునష్ షేప స్టోరీ, అతన్ని నరబలి ఇవ్వడానికి వాళ్ళ తండ్రి ఇస్తారు కదా. అది అది స్టోరీలు ఎప్పుడు వేదంలో ఉండవు. ఒక శ్లోకంలో సునష్ షేపుని ఇట్లా యూపస్తంభానికి కట్టబడి ఉంటాడు. అది కూడా తీసుకురండి. ఆయన మీరు విశ్వామిత్రుడు మీరు మంత్రం అది ఇస్తే కూడా అతను. తీసుకొస్తే, అది కూడా తీసుకొస్తే నేను చెప్తాను. ఓకేనా? ఓకే మళ్ళీ ఓకే. బట్ మనకు ఈ అశ్వమేధ యాగంలో కూడా రామాయణంలో కూడా మ్, బలి బలి అనేది ఉండదు లేదు, అంటున్నారు మీరు. లేదు, లేదని చూపించాను కూడా, నేను వీడియోలు కూడా చేసి పెట్టాను నేను. అదే ఓకే. సో అశ్వమేధము అంటే ఏంటంటే, మేధం ఇప్పుడు అశ్వము అంటే రాజ్యం అని వస్తుంది అనమాట. సో రాజ్యం అని ఒక అర్థం ఉంది దాని. ఒక పదానికి అనేక అర్థాలు ఉంటాయి. అనేక అర్థాలు ఉంటాయి కదా అని చెప్పి నేను ఒకటే అర్థం తీసుకుంటే అంటే కుదరదు. ఏ అర్థానికి ఏది కావాలో అది తీసుకోవాలి. అవునా కాదా? అంటే మీ ఇప్పుడు డెఫినేషన్ ఫర్ ఎగ్జాంపుల్ ఏంటండి? నేను చెప్తాను చూడండి. అశ్వమేధానికి మీ డెఫినేషన్ కరెక్ట్ గా ఏంటి నేను ఏంటది మీరు? చెప్తాను. ఇప్పుడు చెప్పే ముందు ఇది ఇది అర్థం చేసుకోండి. మీరు నిద్రపోతున్నారు. నిద్రపోతున్నప్పుడు వచ్చి మీ బంధువు ఎవరో మిమ్మల్ని నిద్ర లేపారు. లేపి రా వెళ్ళాలి అంటే, అయితే మీరు మొహం కడుక్కొస్తా అంటారు. మేము మొహం కడుక్కొని రావటం అంటే ఏమిటి? మొహానికి నీళ్ళు వేసి కడుగుతామా, పళ్ళు తోముకొని రావటమా అన్నది వెరీ ఇంపార్టెంట్. మనం పళ్ళు తోముకోవడానికి కూడా మొహం కడుక్కోవా అని అడుగుతాం. సో దేర్ ఫోర్ ఇందులో చాలా అర్థాలు అట్లా వస్తాయన్నమాట. సో దేర్ ఫోర్ ఈ అర్థాలని మనం ఎలా అర్థం చేసుకోవాలంటే అర్థపరంగా అర్థం చేసుకోవాలి, కానీ నాకు ఇష్టం వచ్చినట్టుగా అర్థం చేసుకుంటా అంటే కుదరదు. కంటెక్స్ట్ కావాలి. సో సైంధవము అంటే గుర్రం అని అర్థం వస్తుంది, ఉప్పు అని అర్థం వస్తుంది. సో ఇప్పుడు భోజనాన్ని కూర్చునేటప్పుడు సైంధవం పట్టరా అంటే గుర్రాన్ని తెస్తే అర్థం ఉండదు అక్కడ. ఉప్పు తీసుకురావాలి. అలానే నేను బయటికి వెళ్తున్నాను, సైంధవాన్ని తీసుకురా అంటే గుర్రాన్ని తీసుకురావాలి, కానీ ఉప్పు తెచ్చి ఇవ్వకూడదు. సో దేర్ ఫోర్ అర్థాలని కంటెక్స్ట్ పరంగా చెప్పుకోవాలి. సో ఆ ప్రకరణం ప్రకారం అర్థం చెప్పాలి తప్పితే, నాకు తోచింది కదా, నా బుర్రకు తోచింది కదా, ఏదో ఒక అర్థం పడేస్తాను. భలే ఉంటుంది గమ్మత్తుగా, నేను మాంసం తింటా కాబట్టి మాంసం తినడాన్ని ఎంకరేజ్ చేయడానికి ఈ వేద మంత్రం చూపిస్తాను, లేకపోతే బలులు ఇవ్వడం ఉంది కాబట్టి నేను ఈ బలుని చెప్పుకోవడానికి అని చెప్పి మధ్యయుగంలో చాలామంది ఫారినర్స్ మన దేశంలోకి రావడం మూలంగా, వాళ్ళు మాంసం తినడం మూలంగా వీళ్ళు కూడా మాంసం తినడానికి అలవాటు అవడంతో యజ్ఞయాగాదుల్లో ఉపయోగిద్దాము, ఇగో ఈ మంత్రాలు చూపిద్దాము అని చెప్పి తప్పుడు అర్థాలు రాసేసి పెట్టేశారు. అప్పట్లో చక్రవర్తి లేడు మనకి. చక్రవర్తి చచ్చిపోయాడు. సార్ యాక్చువల్గా ఇంకో విషయం ఏంటంటే సార్, ఉమ్. నేను మీకు అనిమల్ సాక్రిఫైస్ ఉంది అని ప్రూవ్ చేయడం కాదు నా పాయింట్. యాక్చువల్గా ఉమ్. నా క్వశ్చన్ ఏంటంటే, నిజం ఏంటంటే ఎటువంటి బయాస్ అంటే ఎటువంటి వివక్ష లేకుండా నిజంగా చూపించాలి అనేది నా నా కరెక్ట్. ఉద్దేశము. ప్రదీప్ గారు, అందుకే నేను ఏ అగ్రి విత్. సివిలైజేషన్ ఏ సివిలైజేషన్ తీసుకున్నా కూడా మనకి మెసపటోమియా, ఇరాక్ కానివ్వండి, ఈజిప్ట్ కానివ్వండి, చైనీస్ కానివ్వండి, మన భారత సంస్కృతి కానివ్వండి, గ్రీక్, ఎటువంటి సివిలైజేషన్ లో ఈ ప్రతి కామన్ సార్. ఇది అంటే అనిమల్ సాక్రిఫైస్ ప్రతి దాంట్లో ఉండింది. నేను ఇక్కడ నంబూదరి బ్రాహ్మిన్స్ అనే వాళ్ళు కూడా మేకను సాక్రిఫైస్ చేస్తారు అనేది నేను దాని మీద ఇప్పుడు వర్క్ చేస్తున్నాను. ఇంకో కపుల్ ఆఫ్ డేస్ నేను వీడియో పోస్ట్ చేస్తాను. ఆయన బ్రాహ్మణే చెప్తారు చూడండి. ఆయన నేనేమంటున్నానంటే, అగ్నిస్తోమ యాగం చేస్తారు దాంట్లో. ప్రదీప్ ప్రదీప్ గారు ఒకటి గుర్తుపెట్టుకోండి. ఎవ్వరు ఏమి చేసినా వేదంలో బలి లేదు. బలి అంటే వేదంలో అగ్నికి ఆహుతి ఇచ్చే పదార్థాన్ని బలి అంటాం. అదే విషయాన్ని జంతువులకి ఇచ్చే పదార్థాలను తిని బలి అంటాం. సో ఇవి అంతేకాని మనము బలి అంటే అలా అర్థం వచ్చేటట్టుగా వీళ్ళు కన్వర్ట్ చేసేసారు. సో దీనికి ఇప్పుడు సిగరెట్ తాగని రోజుల్లో ధూమపానము అన్నది వర్డే లేదు. లేదు. సో ధూమాన్ని పానం చేయడం అంటూ ఉండదు. అంటే ఏంటి? ఉంటే యజ్ఞయాగాదుల్లో మనకు వచ్చే ధూమాన్ని పానం చేయడం తప్పితే ఇంకోటి లేదు. ఇందాక నేను చూపించినట్టు సోమరసం పానం చేయడం. సో అలా మనకు ఉంటుంది. కానీ ఇలా మనకి బలి అన్న పదాన్ని తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. బలి అంటే ఆహారము. పశుపక్షాదులు ఇచ్చి పశుపక్షాదులు జీవించడానికి ఇచ్చే ఆహారాన్ని వైశ్వదేవము అంటారు. సో ఇలా మనం బలి అన్న అర్థాన్ని తప్పుగా తీసుకున్నాం. నరమేధము అంటే అర్థం ఏంటో తెలుసా అండి? మనిషి చనిపోయిన తర్వాత దహన సంస్కారాలు చేయడం నరమేధము అంటాం. ఎందుకంటే మనిషి చనిపోయిన తర్వాత సమిధల మీద పెట్టి ఆయన చుట్టూ ఆయన మీద నెయ్యి వేయాలి. ఎంత నెయ్యి వేయాలి అంటే, ఆయన బరువు ఎంత ఉందో లేదా ఆమె బరువు ఎంత ఉందో ఆ బరువుకి డబల్ వేయాలి నెయ్యి. అంత పోసి దహనం చేయాలి. సో దీన్ని నరమేధము అంటారు.
ఈ దీన్ని ఎగ్జాక్ట్ డెఫినేషన్ ఎక్కడుంది సార్? అది మీరు వేదాస్ నుంచి వేదంలో చెప్తున్నారా ఉంది. లేకపోతే? వేదంలో ఉంది. అది మహర్షి దయానంద సరస్వతి కూడా ఆయన పుస్తకంలో రాశారు సత్యార్థ ప్రకాశం. సో అలానే అనేక రకాలుగా మనకు మనుస్మృతి వీటిలో దొరుకుతుంది మనకి. సో ఇప్పుడు ఏమంటున్నా అంటే నేను ఇప్పుడు అది వెతికి పట్టుకొని మీకు చూపించాలి అనడానికి ప్రతి విషయాన్ని చూపించక్కర్లేదు. మీకు ఒకటి విషయాన్ని వీళ్ళు తప్పు రాశారని ఇప్పుడు నేను మీకు నిరూపించాను. మీరు ఏం చేయండి అంటే మంచి పండితుల దగ్గరికి వెళ్ళి ఇది మహిషాణం అనేది షష్ఠీ విభక్త ద్వితీయ విభక్త ఒకటి కనుక్కొని రండి. మీరు అది తెలిస్తే ఇది షష్ఠీ విభక్తి అన్నాడంటే ఇక్కడ చెప్తున్న తప్పు, వీళ్ళందరూ చెప్తున్న తప్పు అని మీకు అర్థమైపోవాలి. సో పైగా 300 ఎద్దులను తిన్నాడంటే పరమాత్ముడిగా తింటాడంటే మీరు పరమాత్ముడు ఉన్నాడని నమ్ముతున్నారా నమ్మట్లేదా? టూ థింగ్స్. సో ఉన్నాడని నమ్మితే గనక ఆయన గుణాలు ఏమిటి, ఆ గుణాలని తెలుసుకోవాలి. సృష్టి చేసిన పరమాత్ముడు ఎప్పుడూ కూడా తను ఈ సృష్టిలో ఉన్న పదార్థాలను ఎవడో బలిస్తే తినక్కర్లేదు, తనే తినేయగలడు. సో దేర్ ఫోర్ ఆయన తినే వస్తువులు ఇన్నుండగా ఒక నక్షత్రం ఇంకో నక్షత్రాన్ని కబలించేస్తుంది, తినేస్తుంది. అలా నక్షత్రమే ఒక నక్షత్రం కబలించినప్పుడు పరమాత్ముడి సృష్టి చేసిన పరమాత్ముడు ఈ జంతువుల్ని కబలించలేడా? ఆయన ఎందుకు యుద్ధానికి వస్తాడు? ఆయన ఎవరితో యుద్ధానికి వస్తాడు? ఆయనే సృష్టి చేసి ఆయన యుద్ధానికి వచ్చే ప్రశ్నే లేదు. ఆయన కావాలనుకుంటే శరీరంలో ఒక భాగాన్ని చిదిమేస్తే వాడు చచ్చేపాయా మనిషి. సో దేర్ ఫోర్ దెర్ ఇస్ నో క్వశ్చన్స్. పరమాత్ముడు సర్వత్రా సర్వవేళలా ఉన్నాడు కాబట్టి ఆయన భక్షణ గిక్షణ ఉండవు ఆయనకి. సో ఇది తప్పు. ఈ తప్పు చేస్తున్న వాళ్ళు చాలా పెద్ద పొరపాటు చేస్తారు. ఎందుకంటే పరమాత్ముడి గుణాలు వాళ్ళకి తెలియదు. వేదంలో పరమాత్ముడి గుణాలు అనేకం ఉన్నప్పుడు వాటిని తీసుకున్నప్పుడు ఆయన అహింస అని చెప్పి స్పష్టంగా రాస్తున్నప్పుడు అధ్వరాణం అన్నప్పుడు ఇంత స్పష్టంగా ఆయన చెప్పిన తర్వాత ఆయనే మీరు తినకూడదు, నేను చంపేసి నేను తినేస్తాను అన్నాడు. సో దేర్ ఫోర్ మనం అర్థం చేసుకోవాల్సిందంటే ఒక చోట చెప్పిన మంత్రంలో అర్థము ఇంకో చోట చెప్పిన దానికి సరిపోతుంది తప్పితే దానికి ఆపోజిట్గా ఉండదు. సో అందుకని దయచేసి ఇలాంటి వక్ర భాషలు ఎవరైతే చేస్తున్నారో వాళ్ళని మనము తూర్పారబట్టాలి, వాళ్ళని పట్టుకొని ఎండగట్టాలి, వాళ్ళని పట్టుకొని శిక్షకు గురి చేయాలి. ఎందుకంటే తప్పుడు సమాచారం ఇవ్వకూడదు మనం. ఎలా ఉంటుందంటే ఒకరిని పట్టుకొని చిన్న దొంగతనం చేశాడు అనుకోండి, అరే నీకు ఉరి శిక్ష పడిపోతుందిరా, ఇప్పుడు లా అదే చెప్తుందిరా అని మనం చెప్తూ పోయామనుకోండి, వాడికి తెలియని వాడు, సబ్జెక్ట్ తెలియని వాడు భయపడతాడు కదా. అవునా? నిజంగా అయితే వాడికి ఉరి శిక్ష ఎవరేస్తారు? చిన్న దొంగతనం చేస్తే దాని శిక్ష 3 నెలలో 4 నెలలో కారాగారంలో పెడితే మళ్ళీ పంపిస్తారు. సో ఇది జరుగుతుంది. ప్రతిదానికి మనకు ఒక లా ఉంది. సో అలానే వేదం కూడా లా. సో దానిలో స్పష్టంగా వివరించబడింది. ఓకేనా? సో ఈ ఎపిసోడ్ ఇప్పటితో కంప్లీట్ చేద్దాము, మళ్ళీ ఇంకోసారి కలుద్దాం, ఎందుకంటే నాకు ఇంకా మీటింగ్స్ ఉన్నాయి కాబట్టి. ఓకేనండి? ఇది మీ దానిలో ప్రచురిస్తారని నేను భావిస్తాను. చక్కగా ప్రచురించండి, నేను కూడా ప్రజలకు అదే చెప్తాను. ఓకేనా? ఉంటాను ప్రదీప్ గారు. సరే. ఓకే అండి, థ్యాంక్ యూ, ధన్యవాదాలు, నమస్కారం.